Hey all, welcome back. So in today's video, ఈరోజు మనం వెరీలాగ్ ఇన్ తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. బికాజ్ నాకు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. లైక్ వెరీలాగ్ హెచ్డిఎల్ అనేది మాకు కంప్లీట్గా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ దట్ రీజన్ నేను సేమ్ ఇదే వెరీలాగ్ ట్యుటోరియల్ ఆల్రెడీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అగైన్ నేను మళ్ళీ కంప్లీట్ సిరీస్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్ వచ్చేసి దాని నుంచి వస్తున్నాయి నాకు. సో కీపింగ్ దాట్ ఇన్ మై మైండ్ ఈ సిరీస్ అనేది చేయబోతున్నాను. సో కంప్లీట్ వెరీలాగ్ ట్యూటోరియల్ ఆల్రెడీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ అది వినాలి అనుకుంటే ఐ లింక్ దట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో ఈ సిరీస్ మొత్తం, ఈ కంప్లీట్ ట్యూటోరియల్ మొత్తం కూడా మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. సో ఎవరికన్నా వెరీలాగ్ తెలుగులో ఇంగ్లీష్లో అర్థం కావట్లేదు, మాకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ సీ దిస్ వీడియో. అండ్ ఇలాగే మొత్తం అన్నీ కూడా మొత్తం వెరీలాగ్ ట్యూటోరియల్ అంతా వెరీలాగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ ఇన్ టుడేస్ వీడియో ఈ రోజు మనం వెరీలాగ్ హెచ్డిఎల్ ఇంట్రడక్షన్. సో ఏంటి అసలు వెరీలాగ్ హెచ్డిఎల్ అనేది ఎందుకు నేర్చుకుంటున్నామో, అసలు హెచ్డిఎల్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, రైట్? సో అగైన్ మీరు ఈ ఛానల్ చూడడం కొత్త అయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్ అండ్ హిట్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ ఆల్సో. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కూడా ఈ లాంగ్వేజ్తో ప్రాబ్లం ఉండి, ఇంగ్లీష్తో ప్రాబ్లం ఉండి తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. కమింగ్ టు వెరీలాగ్ హెచ్డిఎల్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు వెరీలాగ్ హెచ్డిఎల్లోకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ అసలు వెరీలాగ్ హెచ్డిఎల్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు విఎల్ఎస్ఐ టెక్నాలజీ ఏంటి, విఎల్ఎస్ఐ ఎన్ని రకాలుగా కేటగిరైజ్ చేయబడింది, విఎల్ఎస్ఐ డొమైన్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో అవన్నీ ఏంటి, అసలు విఎల్ఎస్ఐ అంటే ఏంటి, వాటి అడ్వాంటేజెస్ ఏంటి, వాటి కేటగిరైజేషన్ ఎలా జరిగింది, మనం ఏ డొమైన్, మనం వెరీలాగ్ హెచ్డిఎల్ నేర్చుకోవడానికి అంటే నార్మల్గా డిజైన్ అండ్ వెరిఫికేషన్ డొమైన్లోకి వెళ్ళాలంటే మనం వెరీలాగ్ హెచ్డిఎల్ అనేది ప్రిఫర్ చేయాలి. మోస్ట్లీ విఎల్ఎస్ఐలో ఫ్రంట్ ఎండ్ డొమైన్లోకి ఎందులోకి వెళ్ళాలన్నా కూడా వెరీలాగ్ అనేది ఇంపార్టెంట్. సో అసలు ఫ్రంట్ ఎండ్ డొమైన్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ డొమైన్ అంటే ఏంటి, దేనికి వెరీలాగ్ హెచ్డిఎల్ సరిపోతుంది, దేనికి వెరీలాగ్ హెచ్డిఎల్ అవసరం లేదు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫర్ దట్ ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ విఎల్ఎస్ఐ టెక్నాలజీ. అసలు విఎల్ఎస్ఐ టెక్నాలజీ అనేది చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉన్న టెక్నాలజీ ప్రజెంట్ సెనారియోలో. సో అసలు అది ఎందుకు అంత డెవలప్మెంట్, ఎందుకు అంత మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది మనం దాని అడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే మనకి వేరియస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి విఎల్ఎస్ఐ టెక్నాలజీలో. సో ఫస్ట్ వచ్చేసి రెడ్యూస్ సైజ్ ఫర్ సర్క్యూట్ సైజ్ అనేది మనం ఎంత వీలైతే అంత రెడ్యూస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ దిస్ విఎల్ఎస్ఐ టెక్నాలజీ. అండ్ బికాస్ ఆఫ్ ద సైజ్ రెడ్యూసింగ్ ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద సర్క్యూట్ కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ అలాగే సైజ్ తక్కువ కనుక దాని పవర్ తీసుకునే దానికి లెస్ పవర్ కాంపనెంట్స్, ఎందుకంటే మనం సైజ్ తక్కువ అయ్యే కొద్దీ మనం వేరియస్ చాలా చిన్న సైజ్ కాంపనెంట్స్ వాడతాం, సో దట్ దాని పవర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఓకే, అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి హయ్యర్ డివైస్ రిలయబిలిటీ. సో మనం ఒక చిప్ డిజైన్ చేసినప్పుడు మనం మెయిన్ కోరుకునేది ఏంటంటే రిలయబిలిటీ. ఎస్, ఇది వర్క్ అవుతుంది, ఇంత రిలయబుల్, దీన్ని మనం ఇంత నమ్మచ్చు అనే ఒక రిలయబిలిటీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు విఎల్ఎస్ఐ టెక్నాలజీలో హయ్యర్ డివైస్ రిలయబిలిటీ అనేది ఉంటుంది. అండ్ అలాగే సిన్స్ సైజ్ అనేది తక్కువ కనుక ఆబ్వియస్గా దానికి స్పేస్ తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మినియేచరైజేషన్ అనే కాన్సెప్ట్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు అన్నీ మనం చూసుకుంటే అన్ని మినియేచర్ సైజ్లోనే కావాలనుకుంటున్నాం. సో విఎల్ఎస్ఐ టెక్నాలజీ ద్వారా మనం దీన్ని ఏం చేయొచ్చు. ఓకే, ఇవి సమ్ ఆఫ్ ద విఎల్ఎస్ఐ టెక్నాలజీ అడ్వాంటేజెస్. లైక్ ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ మోస్ట్లీ విఎల్ఎస్ఐ టెక్నాలజీ వల్ల మనం ఇలాంటి అడ్వాంటేజెస్ని ఇంకా ఎన్నో కూడా మనం చూడొచ్చు. అండ్ దెన్ కమింగ్ టు విఎల్ఎస్ఐ డిజైన్ ఫ్లో. అసలు విఎల్ఎస్ఐ మన చేతిలో ఒక చిప్ మన చేతిలో ఉండాలంటే అసలు అది ఎలాంటి స్టెప్స్ అండర్గో అవుతుంది, లైక్ ఎలాంటి స్టెప్స్ అది మనం ఏ స్టెప్స్ ఫాలో అయితే ఆ ఫైనల్
చిప్ అనేది మన చేతుల్లో ఉంటుంది అనేది మనం ఈ డిజైన్ ఫ్లో ద్వారా తెలుసుకుంటాం. అంటే ఒక చిప్‌ని డిజైన్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ మనం తీసుకుంటాం. రైట్. సో, ఫస్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్స్. స్పెసిఫికేషన్స్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక చిప్‌ని డిజైన్ చేయాలనుకుంటున్నాం. డిజైన్ చేయాలి అంటే మనకి ఆ చిప్ అసలు అది ఎంత పవర్ తీసుకుంటుంది? లేదా ఏ సైజ్ ఉండాలి? దాని ఇన్‌పుట్స్ ఏముండాలి? దాని నుంచి ఎలాంటి అవుట్‌పుట్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? ఇలాగా ఒక చిప్ డిజైన్ చేయడానికి మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో, ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటాం అంటే స్పెసిఫికేషన్స్ అంటాం. స్పెసిఫికేషన్స్ అనేది ఏ డిజైన్ కన్నా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనకసలు ఏం కావాలి అనేది రిక్వైర్మెంట్ మనకు తెలియకపోతే మనం డిజైన్ చేయలేం. అవునా కదా! సో, స్పెసిఫికేషన్స్ అనేది ప్రతి డిజైన్‌కి కూడా ఇంపార్టెంట్. అందులోని చిప్ డిజైనింగ్‌కి మనం స్పెసిఫికేషన్స్‌ని స్పెక్ అంటాం. అంటే మనం రియల్ టైమ్ ఫీల్డ్‌లోకి వెళ్ళేటప్పుడు మనం ఏదన్నా ఒక డిజైనింగ్ టీమ్‌లో కానీ, ఒక వెరిఫికేషన్ టీమ్‌లో కానీ ఉన్నప్పుడు మనకి ఏ టీమ్‌లో ఉన్నా సరే ఈ స్పెక్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెక్‌ని చదవడం కూడా రావాలి. సో, ఈ స్పెక్‌లో మనం వెరిలాగ్ మనం డిజైన్ అండ్ వెరిఫికేషన్ కోర్స్‌లోనే మనకి వేరే స్పెక్స్ చదవడం కూడా నేర్పిస్తారు. లైక్ ఏపీబీ ప్రోటోకాల్ ఒకటి, ఏఎక్స్ఐ ప్రోటోకాల్స్ అంటే ఇవన్నీ ఏంటంటే స్పెసిఫికేషన్స్. ఓకే. సో, నేను ఆల్రెడీ ఏపీబీ ప్రోటోకాల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తెలుగులో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరికన్నా కావాలనుకుంటే నేను అది కూడా లింక్‌లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. సో, దిస్ ఈస్ అబౌట్ స్పెసిఫికేషన్స్. స్పెసిఫికేషన్స్ అంటే రిక్వైర్మెంట్స్ ఫర్ డిజైనింగ్ ద చిప్. ఒక చిప్‌ని డిజైన్ చేయాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని కలిపి స్పెసిఫికేషన్స్ అంటాం. రైట్. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ఆర్‌టిఎల్ డిజైన్. ఆర్‌టిఎల్ డిజైన్ అంటే ఓకే. మన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మన చిప్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మన దగ్గరకొచ్చినాయి. సో, ఆ రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని మనం రిజిస్టర్ ట్రాన్స్‌ఫర్ లెవెల్ కోడింగ్ అనేది చేస్తాం. ఆర్‌టిఎల్ డిజైన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం మన హెచ్‌డిఎల్ ఓకే. మన వెరిలాగ్ కానీ లేదా వీహెచ్‌డిఎల్‌లో కానీ మనం కోడ్‌ని రాస్తాం. దాన్ని ఆర్‌టిఎల్ కోడ్ అంటారు. అంటే ఆ చిప్ రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని మనం మన కోడ్ అనేది డిజైన్ చేస్తాం. దాన్నొచ్చేసి ఆర్‌టిఎల్ డిజైన్ అంటాం. రైట్. దెన్ ఆర్‌టిఎల్ డిజైన్ తర్వాత సిమ్యులేషన్. ఓకే. రైట్. సో, కోడ్‌ని డిజైన్ చేసేసాం. ఇప్పుడు ఆ కోడ్‌ని సిమ్యులేట్ చేస్తేనే కదా దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయా? ఏం బగ్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా తెలిసేది మనకి. సో, సిమ్యులేషన్. ఆర్‌టిఎల్ కోడ్‌ని డిజైన్ చేశాక దాన్ని సిమ్యులేట్ చేస్తాం. సిమ్యులేట్ చేయడం అంటే ఏంటంటే రన్ చేస్తాం దాన్ని. ఓకే. రన్ చేసి అప్పుడు మనకి దాంట్లో ఏమన్నా బగ్స్ ఏమి ఎర్రర్స్ ఉన్నాయి లేదా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రకారం అది అవుట్‌పుట్‌ని ఇవ్వగలుగుతుందా లేదా? ఒకవేళ ఇవ్వట్లేదు అప్పుడేం చెయ్యాలి? ఓకే. దెన్ కమ్స్ వెరిఫికేషన్. సో, మన కంప్లీట్ వీఎల్ఎస్ఐ డిజైన్‌లో ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆర్‌టిఎల్ డిజైనింగ్ అండ్ వెరిఫికేషన్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. డీవీ డొమైన్ అంటాం దాన్ని. సో, డిజైన్ అండ్ వెరిఫికేషన్ డొమైన్‌లో వచ్చేసి మనం కంప్లీట్ కోడింగ్ ప్రాసెస్ అంతా చేస్తాం. అంటే ఒక కోడ్‌ని ఆర్‌టిఎల్ డిజైనర్ ఏం చేస్తారు? కోడ్‌ని వెరిలాగ్ కోడ్ కానీ, వీహెచ్‌డిఎల్‌లో కానీ ఏదన్నా ఒక బేస్డ్ ఆన్ ద స్పెసిఫికేషన్స్‌ని బట్టి వాళ్ళు కోడ్ రాస్తారు. ఓకే. సో, ఈ కోడ్‌ని వెరిఫికేషన్ ఇంజినీర్ వెరిఫై చేయాలి. వెరిఫై చేసి ఎందుకు వెరిఫై చేయాలి? ఎందుకంటే చిప్ డిజైన్ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్‌లో అది వస్తోందా? రావట్లేదా? ఎలా తెలుస్తుంది మనం ఒక చిప్ డిజైన్ చేస్తున్నాము? ఓకే. సో, ఈ వెరిఫికేషన్ ఇంజినీర్ ఏం చేస్తారంటే నంబర్ ఆఫ్ సినారియోస్‌లో ఇన్‌పుట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఏ ఇన్‌పుట్ కన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాడర్ తీసుకున్నాం. ఒక 3 బిట్ యాడర్ తీసుకున్నాం. సో, 3 బిట్ యాడర్‌కి మనకి 2 సో, 8 కాంబినేషన్స్ వస్తాయి. సో, మనం ఈ యాడర్‌కి ఈ 8 కాంబినేషన్స్ ఇస్తాం. ఈ 8 కాంబినేషన్స్ కూడా కరెక్ట్‌గా వర్క్ అవుతుందా? లేదా? అప్పుడే కదా మనది బగ్ ఫ్రీ చిప్ అవుతుంది. సో, ఇలాగా ప్రతి కాంబినేషన్‌ని ఇవ్వడం. దీనికి వర్క్ అవుతుందా? లేదా? వెరిఫై చేయడం. లేదు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? సో, ఎక్కడ ఎర్రర్ వస్తుంది? ఏ లాజిక్ డిఫర్ అవుతుంది? లేదా ఎక్కడ బగ్ అనేది రైజ్ అవుతుంది? సో, ఈ ప్రాసెస్ అంతా చేసేవాళ్ళు వెరిఫికేషన్ ఇంజినీర్స్. ఓకే. సో, దెన్ ఓకే. వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అంటే మన చిప్ వచ్చేసి 100% బగ్ ఫ్రీ అనేది మనకి హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ అంటే సాఫ్ట్‌వేర్ పరంగా లైక్ కోడింగ్ పరంగా మనకి తెలిసింది. రైట్. ఇట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పర్టిక్యులర్ కోడ్‌ని అంటే ఆ పర్టిక్యులర్ హెచ్‌డిఎల్‌లో రాసిన మన కోడ్‌ని
డైరెక్ట్‌గా ఫిజికల్‌గా డిజైన్ చేస్తాం. ఓకే. సో, ఎందుకు ఈ ప్రాసెస్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. డైరెక్ట్‌గా చిప్‌నే డిజైన్ చేయొచ్చు కదా! మనం ముందే చెప్పుకున్నాం. వీఎల్ఎస్ఐ అనేది కాస్ట్ ఎఫెక్టివ్. సో, ఎందుకు కాస్ట్ ఎఫెక్టివ్ అంటే దిస్ ఈస్ ద రీజన్. ఓకే. డైరెక్ట్‌గా మనం ఇదేది చేయకుండా డైరెక్ట్‌గా ఫిజికల్ డిజైనింగ్‌లోకే వెళ్ళిపోతే మనకి ఫ్లెక్సిబిలిటీ మిస్ అవుతాం. సో, ఏమవుతుంది ఇప్పుడు మనం కోడింగ్ ద్వారా దేన్నన్నా సరే మార్చగలం. లైక్ మనం ఎర్రర్ ఎక్కడన్నా ఉందంటే మనం ఈజీగా చేంజ్ చేయగలం. ఆ ఫ్లెక్సిబిలిటీ మనం ఫిజికల్ డిజైన్ డైరెక్ట్‌గా చేసేస్తే అంత ఈజీగా అంత ఫ్లెక్సిబుల్‌గా మనం చేంజెస్ అనేది మనం ఫిజికల్ డిజైన్‌లో చేయలేం. అందుకని ఫస్ట్ దాన్ని కోడింగ్‌లో చేసి అప్పుడు అది బగ్ ఫ్రీ అనిపిస్తే దెన్ వి కమ్ ఫర్ ఫిజికల్ డిజైన్. ఓకే. సో, ఫిజికల్ డిజైన్ అంటే ఏంటంటే కంప్లీట్ బ్యాక్ ఎండ్‌లోకి ఇదొస్తుంది. అంటే పీఈ టీమ్. సో, వీళ్ళేం చేస్తారంటే చిప్‌ని డిజైన్ చేస్తారు. ఆ చిప్‌ని డిజైన్ చేశాక ఓకే. సో, చిప్‌ని డిజైన్ చేయడం అంటే యెస్. ఆహ్, ఇదే డీఎఫ్టీ టీమ్ వీళ్ళందరూ కూడా ఈ డిజైనింగ్ ప్రాసెస్‌లో ఉంటారు. సో, దాని తర్వాతొచ్చేది మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్. ఓకే. సో, అయ్యాక చిప్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మ్యానుఫ్యాక్చర్ చేసి అగైన్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ఇదంతా కూడా ఒక ప్రాసెస్. సో, ఇలాగా ఒక చిప్ మనకు చేతిలోకి రావాలంటే ఈ పర్టిక్యులర్ డిజైన్ ఫ్లో అనేది జరుగుతుంది వీఎల్ఎస్ఐలో. ఓకే. సో, అగైన్ ఈ కంప్లీట్ డిజైన్ ఫ్లోని 2 టైప్స్‌లో కేటగరైజ్ చేశారు. ఓకే. ఒకటి వీఎల్ఎస్ఐ ఫ్రంట్ ఎండ్, రెండోది వీఎల్ఎస్ఐ బ్యాక్ ఎండ్. సో, వీఎల్ఎస్ఐ ఫ్రంట్ ఎండ్‌కొచ్చేసరికి మనకి డిజైనింగ్ అండ్ టెస్టింగ్ పార్ట్. ఓకే. ఒక చిప్‌ని డిజైన్ చేయడానికి, టెస్ట్ చేయడానికి కంప్లీట్ కోడింగ్ అంతా కూడా ఫ్రంట్ ఎండ్‌లో చేస్తాం. ఓకే. వన్స్ టెస్టింగ్ అంతా అయిపోయాక అంటే వెరిఫికేషన్ అంతా అయిపోయాక మన చిప్ బగ్ ఫ్రీ అని మనకు అనిపించినప్పుడు దెన్ వి గో ఫర్ ఫిజికల్ డిజైనింగ్. అది వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యాబ్రికేషన్ పార్ట్. ఓకే. సో, కంప్లీట్ కోడింగ్ అంతా కూడా మనకి ఫ్రంట్ ఎండ్‌లో వస్తుంది. కంప్లీట్ హార్డ్‌వేర్ సెక్షన్ అంటే డెవలప్‌మెంట్, ఫ్యాబ్రికేషన్, చిప్ డిజైనింగ్ ఇవంతా కూడా మనకి బ్యాక్ ఎండ్‌లోకొస్తుంది. ఓకే. సో, ఎప్పుడైతే మీరు కోడింగ్ కనుక ఇంట్రెస్ట్ అయితే డిజైన్ అండ్ టెస్టింగ్ పార్ట్ లైక్ ఫ్రంట్ ఎండ్ ఆఫ్ వీఎల్ఎస్ఐలోకి వెళ్ళాలి. లేదు నాకు హార్డ్‌వేర్ అంటే ఇంట్రెస్ట్ నాకు అనలాగ్ సర్క్యూట్స్, అనలాగ్ థింకింగ్ అంటే హార్డ్‌వేర్ అంటే ఇష్టం అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ చూస్ బ్యాక్ ఎండ్. సో, ఇది వీఎల్ఎస్ఐ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కేటగిరీస్. సో, నౌ కమింగ్ టు ఆపర్చునిటీస్. మనకి ఫ్రంట్ ఎండ్‌లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్‌లో ఎలాంటి ఆపర్చునిటీస్ అనేవి మనకి వస్తాయి. సో, ఫ్రంట్ ఎండ్‌కొచ్చేసరికి చెప్పాను కదా! ఆర్టీఎల్ డిజైనింగ్, వెరిఫికేషన్ ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్. సో, ఆర్టీఎల్ డిజైనింగ్, వెరిఫికేషన్‌లో మళ్ళా ఇన్ని కేటగరీస్ ఉంటాయి. ఆర్టీఎల్ డిజైన్ ఇంజినీర్ అవ్వచ్చు, ఐపీ డిజైన్ ఇంజినీర్ అవ్వచ్చు, ఆర్టీఎల్ ఇంటిగ్రేషన్ టీమ్ ఉంటుంది. డిజైనింగ్ టీమ్, ఇంటిగ్రేషన్ టీమ్, వెరిఫికేషన్ టీమ్, వాలిడేషన్ టీమ్. సో, ఇట్లాగా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్స్‌లో మీరు ఎందులో కన్నా సరే మీరు రిక్రూట్ అవ్వచ్చు. ఆర్టీఎల్ డిజైనింగ్ అవ్వచ్చు, లేదంటే ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, లేదంటే వెరిఫికేషన్ అవ్వచ్చు, లేదంటే వాలిడేషన్ ఇంజినీర్, ప్రీ సిర్కాల్ వాలిడేషన్ ఇంజినీర్ అవ్వచ్చు, లేదా ఎఫ్‌పిజిఏ డిజైన్ అండ్ ప్రొటోటైపింగ్ ఇంజినీర్, లేదా ఇట్లాగా డీఎఫ్టీ కూడా ఫ్రంట్ ఎండ్‌లోకే వస్తుంది. సో, ఇట్లాగా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఫ్రంట్ ఎండ్‌లో. అండ్ కమింగ్ టు బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్‌లో కూడా ఇట్లాగే ఉంటాయి. లైక్ ఫిజికల్ డిజైన్ ఇవ్వచ్చు. అలాగే సింథసిస్ ఆర్ ఎస్టీఏ ఇంజినీర్ కానీ లేదంటే వెరిఫికేషన్ అగైన్ ఫిజికల్ డిజైన్, ఫిజికల్ వెరిఫికేషన్, అలాగే అనలాగ్ అండ్ మిక్స్డ్ సర్క్యూట్ డిజైన్ ఇంజినీర్. సో, బేసికల్‌గా ఇది ఆపర్చునిటీస్ అని చెప్పాను కదా! ఈ ఆపర్చునిటీస్ అన్నీ నార్మల్‌గా 5 కేటగరీస్‌గా డివైడ్ చేయబడ్డాయి. లైక్ మీరు ఈ 5 కేటగరీస్‌లో ఏదో ఒక కేటగరీ చూజ్ చేసుకొని దానికి సరిపడా మీరు కోర్సెస్ చేయాలి. అంటే అందులోకి ఎంటర్ అవ్వాలంటే ఎలాంటి కోర్సెస్ చేయాలి అనేది మీకు తెలిసుండాలి. నేను ఆల్రెడీ ఒక వీఎల్ఎస్ఐ రోడ్ మ్యాప్ అనేది చేశాను. లైక్ ఏ కేటగరీకి ఎలాంటివి కోర్సెస్ కావాలి అండ్ అలాగే ఎలాంటి కోర్సెస్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నేను దాన్ని కూడా కింద లింక్ చేస్తాను. సో దట్ యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ఇట్ ఔట్. ఓకే. సో, ఫస్ట్ ఆర్టీఎల్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ చెప్పాను కదా! ఆర్టీఎల్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ ఇంజినీర్ డీవీ. మోస్ట్‌గా వీఎల్ఎస్ఐలో చాలా మంది డిజైన్ అండ్ వెరిఫికేషన్ డొమైన్‌లోకే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి కంపేర్డ్ టు అదర్ డొమైన్స్.
అలాగని అదర్ డొమైన్స్‌లో ఆపర్చునిటీస్ ఉండవా అంటే ఉంటాయి. బట్ ఎందుకంటే దీంట్లో చాలా లైక్ ఆర్టీఎల్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ అనే కోర్స్ మీరు డిజైన్ అండ్ వెరిఫికేషన్ డొమైన్‌లో సరిపడా కోర్సెస్ చేస్తే యూ కెన్ బి ఎయిదర్ డిజైన్ ఇంజినీర్ కానీ, లేదంటే ఐపీ డిజైన్ ఇంజినీర్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ ఇవన్నీ కూడా సేమ్ అనమాట. ఇవన్నిటికి కూడా ఆర్టీఎల్ డిజైనింగ్ అండ్ వెరిఫికేషన్ డొమైన్ కోర్సెసే కావాలి. నెక్స్ట్ డిఎఫ్టీ కానీ, అలాగే మెమరీ డిజైన్ కానీ. సో ఈ 3 వచ్చేసరికి మెమరీ డిజైన్ వరకు అంతా కూడా కంప్లీట్‌గా మనకి ఫ్రంట్ ఎండ్‌లోకొస్తుంది. అండ్ అలాగే ఫిజికల్ డిజైన్, ఎస్టీఏ అండ్ అలాగే అనలాగ్ డిజైన్ అండ్ లేఅవుట్ అంటే ఇవి అనలాగ్ డిజైనింగ్‌కి సంబంధించి అనమాట. సో ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్‌లోకొస్తాయి. ఓకే. సో ఇలా కేటగరైజ్ చేయబడింది. ఫ్రంట్ ఎండ్ ఆఫ్ వీఎల్ఎస్ఏ, బ్యాక్ ఎండ్ ఆఫ్ వీఎల్ఎస్ఏ. సో ముందే చెప్పినట్టు మీకు కోడింగ్ ఇష్టమైతే యూ కెన్ ప్రిఫర్ ఫ్రంట్ ఎండ్. లేదు నాకు హార్డ్‌వేర్ అంటే ఇంట్రెస్ట్ అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ బ్యాక్ ఎండ్. సో రెండిటిలో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద థింగ్. నౌ కమింగ్ టు ముందు చెప్పాను కదా! ఇక్కడ ప్రతి దానికి ఒక్కొక్క రకమైన కోర్స్ చేయాలి. ప్రతి డొమైన్‌కి ఒకే రకమైన కోర్స్ ఉండదు. డిఫరెంట్ కోర్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టీఎల్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ ఇంజినీర్ అనుకుంటే, డొమైన్ చూస్ చేసుకుంటే, అందులో మనం చేయాల్సిన కోర్సెస్ వేరేగా ఉంటాయి. ఫస్ట్‌లీ మనకి వెరిలాగ్ తెలియాలి, సిస్టమ్ వెరిలాగ్ తెలియాలి, యూవీఎం తెలియాలి అండ్ అలాగే సమ్ ప్రోటోకాల్స్ గురించి తెలుసుకోవాలి అండ్ అలాగే లైనక్స్ టూల్స్ గురించి తెలియాలి. సో ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అలాగే ఈ ఈ రీసెంట్ ప్రెజెంట్ సినారియోలో చాలామంది పర్ల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కూడా అడుగుతున్నారు. సో ఇట్లాగా కొన్ని కోర్సెస్ చేయాలి. అలాగే డిఎఫ్టీకి వేరేగా, మెమరీ డిజైన్‌కి వేరేగా. బట్ ఈ అన్నిటికీ కూడా లైక్ వీఎల్ఎస్ఏ అనేది చూస్ చేసుకున్నప్పుడు కొన్ని కామన్ స్కిల్స్ మనకుంటాయి. అంటే మీరు ఇంజినీరింగ్ టైంలో మీరు కాన్సంట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ అని మనం అనుకోవచ్చు. ఓకే. సో అందులో కామన్‌గా మనం తెలుసుకోవాల్సినవి ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్. అంటే మీరు ఇంజినీరింగ్‌లో ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ మీద మీరు గ్రిప్ పెట్టుకుంటే దెన్ ఆఫ్టర్ వైల్ యూ ఆర్ డూయింగ్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ మీరు కాన్సంట్రేట్ చేసి దాంతో పాటు మీరు కోర్సెస్‌లో జాయిన్ అవ్వడం కానీ, లేదా ఇట్లాగా నాకులాంటి ఛానెల్స్ చాలా ఉన్నాయి. సో అందులో మీరు ఫ్రీగా కోర్సెస్ చేసుకోవడం కానీ చేసుకుంటే వన్స్ యూ గెట్ ఔట్ ఆఫ్ యువర్ ఇంజినీరింగ్ మీరు ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి యూ కుడ్ ఎక్స్‌పెక్ట్ మోర్ ఆపర్చునిటీస్. ఓకే. సో ప్రెజెంట్ వచ్చేసి ఈ వీఎల్ఎస్ఐ డొమైన్‌లో మీరు నేర్చుకోవాల్సిన మోస్ట్ కామన్ స్కిల్స్ లైక్ ఎలాంటి డొమైన్ అన్నా సరే ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వెరిలాగ్ ఆర్ విహెచ్డిఎల్, లైనక్స్ టూల్స్ తెలియాలి. లైనక్స్ ఆర్ యూనిక్స్ అన్నాను కానీ మోస్ట్‌లీ ఇండస్ట్రీ రిలేటెడ్‌గా లైనక్స్ టూల్స్ గురించి తెలియాలి. అండ్ ఆబ్వియస్‌గా సి ఆర్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ గురించి కూడా తెలిసుండాలి. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ వీటి మీద గ్రిప్ ఉండాలి. అండ్ దెన్ యాప్టిట్యూడ్ క్వెషన్స్ లైక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా పెంచుకోవాలి. అండ్ సిమాస్ ఫ్యాబ్రికేషన్ గురించి, సిమాస్ వీఎల్ఎస్ఐ డిజైన్ గురించి. మీరు ఇక్కడ కాన్సెప్ట్ చూస్తే ఇందులో మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ వచ్చేసి మీరు మీ ఇంజినీరింగ్‌లోనే ఆల్రెడీ చేసుంటారు. సో మీరు ఇంజినీరింగ్‌లో చదువుతున్నప్పుడు మీరు వీఎల్ఎస్ఐ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద థింగ్. నౌ ఫ్రంట్ ఎండ్‌లో చెప్పాను కదా! డిజైన్ అండ్ వెరిఫికేషన్ డొమైన్‌లో మీరు చూస్ చేసుకుంటే మీరు డిజైన్ అండ్ వెరిఫికేషన్ డొమైన్ చూస్ చేసుకుని అందులో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఫస్ట్‌లీ హెచ్‌డిఎల్స్ గురించి తెలియాలి. ఆ హెచ్‌డిఎల్స్‌లో 2 టైప్స్ ఆఫ్ హెచ్‌డిఎల్స్ లైక్ వెరిలాగ్ హెచ్‌డిఎల్ ఒకటి, సిస్టమ్ వెరిలాగ్ హెచ్‌డిఎల్ ఒకటి. యూవీఎం అనేది హెచ్‌డిఎల్ కాదు. ఇట్స్ ఎ మెథడాలజీ లైక్ బేస్డ్ ఆన్ సిస్టమ్ వెరిలాగ్‌లో మీరు ఏవైతే నేర్చుకుంటారో అవన్నీ కలిపి మీరు యూవీఎంలో ఇంప్లిమెంట్ చేస్తారు. సో మోస్ట్‌లీ మీకు తెలియాల్సింది వెరిలాగ్ హెచ్‌డిఎల్ అండ్ సిస్టమ్ వెరిలాగ్ హెచ్‌డిఎల్. ఓకే. ఈ 2 హెచ్‌డిఎల్స్ మనకి తెలిసుండాలి. ఈ 2 కోర్సెస్ ఖచ్చితంగా చేయాలి. అండ్ అలాగే యూవీఎం మెథడాలజీ. వీటితో పాటు ఇంకా మనం ఏం చదవాలి అనేది కంప్లీట్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ డొమైన్‌లో కంప్లీట్ మనకి ఏవేం కావాలి, ఏ కోర్సెస్ చేయాలి, ఆ కోర్సెస్‌లో ఏ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. మీరు చూడకపోయినట్టయితే ఐ లింక్ దట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ఇట్ ఔట్. రైట్. సో నెక్స్ట్ హెచ్‌డిఎల్స్. హెచ్‌డిఎల్ అంటే ఏంటసల?
హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఓకే. సో మీరు ఆ స్పెల్ చూస్తే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటే హార్డ్వేర్ని మనం ఒక లాంగ్వేజ్లో డిస్క్రైబ్ చేస్తున్నాం అంతే. హెచ్డిఎల్ అంటే ఏమీ లేదు. అంటే ఒక సి అనేది ఒక లాంగ్వేజ్, ఓకే, సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్. అలాగే హెచ్డిఎల్ అనేది ఒక లాంగ్వేజ్. ఎలాంటి లాంగ్వేజ్? ఇప్పుడు సి ప్లస్ ప్లస్ అనేవి చూసుకుంటే అవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అంటే అది సాఫ్ట్వేర్ లాంగ్వేజ్. బట్ హెచ్డిఎల్ అనేది సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ కాదు, హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అండ్ గేట్ని ఒక లాజిక్తో మనం డిజైన్ చేస్తుంటే, మనం ఆ లాజిక్ రాసినప్పుడు అది డైరెక్ట్గా సిమ్యులేషన్లో హార్డ్వేర్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మనం ఒక అండ్ గేట్ లాజిక్ ఏ డాట్ బి అని రాస్తే అది అండ్ గేట్ కింద డిజైన్ అవుతుంది. ఓకే. సో అట్లాగా, ఎందుకంటే చెప్పాను కదా, మనం ఫస్ట్ కోడింగ్ అనేది రాస్తాం. ఆర్టీఎల్ డిజైన్ వెరిఫికేషన్లో కోడింగ్ రాసి దాన్ని ఫిజికల్ డిజైన్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఈ హార్డ్వేర్ని ఈ హార్డ్వేర్ కోడింగ్ని డైరెక్ట్ హార్డ్వేర్గా కన్వర్ట్ చేయాలంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిపోదు, దానికి ఒక పర్టికులర్ లాంగ్వేజ్ ఉండాలి. దాన్నే హెచ్డిఎల్స్ అంటే. మనం ఒక లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే మనం మన హార్డ్వేర్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఒక అండ్ గేట్ని డిస్క్రైబ్ చేసే లాంగ్వేజ్ అదే హెచ్డిఎల్. ఒక ఆర్ గేట్ని డిస్క్రైబ్ చేసే లాంగ్వేజ్ అదే హెచ్డిఎల్. ఓకే. సో హెచ్డిఎల్స్ అంటే ఇది, రైట్. ఈ హెచ్డిఎల్స్ వల్ల చాలా యూజెస్. అది చెప్పాను కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజే, కాకపోతే దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అన్నాను. అదే ఒక హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ అది సి ప్లస్ ప్లస్లో ఉన్న సింటాక్సెస్ మనకి హెచ్డిఎల్లో కనిపించినా సరే, వెరిలాగ్ హెచ్డిఎల్లో ఉన్నా సరే, దాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అను. అది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఓకే. సో ఈ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్ వల్ల చెప్పాను కదా, మనకి సిమ్యులేషన్, వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా జరుగుతాయి. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం వన్స్ కోడింగ్ అనేది ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఫ్లెక్సిబిలిటీ. మనం ఏదన్నా చేంజ్ చేసుకోగలిగే ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ హెచ్డిఎల్స్లో మనకి దొరుకుతుంది. అలాగే మనం హెచ్డిఎల్స్ వల్ల ఏమవుతుంది, రన్నింగ్ అనేది సిమ్యులేషన్ చేస్తాం. సిమ్యులేషన్ రన్నింగ్ అనేది కోడింగ్ అనేది ఈజీ అవుతుంది. అలాగే మనం వేరియస్ ప్రాసెసర్స్ కానీ, మదర్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా డిజైన్ చేయడానికి మనం నార్మల్గా యూజ్ చేసేది హెచ్డిఎల్స్. ఎందుకంటే ఇవన్నీ మీరు కనుక చూసుకుంటే ప్రాసెసర్స్ కానీ, మదర్ బోర్డ్స్లో కానీ ఏముంటాయి, ఆబ్వియస్గా ఉండేవి అన్నిటిలోని చిప్సే ఉంటాయి. ఆ చిప్ని డిజైన్ చేయడానికి మనం యూజ్ చేసే లాంగ్వేజ్ హెచ్డిఎల్ కనుక, వీటన్నిటిని డిజైన్ చేయడానికి కూడా మనం ఆబ్వియస్గా యూజ్ చేసేది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్. ఓకే. సో ఇది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ గురించి చెప్పాను కదా. దీని అడ్వాంటేజెస్ వచ్చేసి రీయూజబిలిటీ. ఎందుకంటే మనం కావాలనుకుంటే సేమ్ కోడ్ని మళ్ళీ వేరే చోట కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే ఈజీగా చేంజ్ చేసుకోగలిగే ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి హెచ్డిఎల్స్లో ఉంటుంది. లోవర్ కాస్ట్ ఆబ్వియస్గా, ఎందుకంటే ఫిజికల్ డిజైన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి చాలా కాస్ట్ అనేది పెరిగిపోతుంది. దాంట్లో చేంజెస్ చేయడం అంత ఈజీ కాదు. బట్ హెచ్డిఎల్స్ అంటే ఒక కోడింగ్, మనకు కావాల్సిందల్లా ఒక సిమ్యులేటర్ కావాలి. ఆ సిమ్యులేటర్లో మనం రన్ చేసి అప్పుడు ఈజీగా మనకి ఈ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. అలాగే ఈ రీయూజబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దట్ ఆఫ్ ఫిజికల్ డిజైన్. అండ్ ఆబ్వియస్గా సిమ్యులేషన్ అనేది బెటర్గా ఉంటుంది, ఎందుకంటే రన్ చేయడం అనేది చాలా ఈజీ. ఒక కోడ్ని రన్ చేయడం ఆబ్వియస్గా ఈజీయే కదా. ఒక చిప్ని డిజైన్ చేయడం కదా, కోడ్ని రన్ చేయడం అనేది ఈజీ, కాబట్టి సిమ్యులేషన్ కూడా. అండ్ అలాగే అందులో హెచ్డిఎల్స్ వచ్చేసి సిమ్యులేషన్. ఎందుకు సిమ్యులేషన్ బెటర్? సిమ్యులేషన్ అంటే రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మనకి ఈజీగా బగ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో ఓకే నమ్మచ్చు మనం. ఎస్, సో దిస్ ఇస్ ద బగ్, ఈ బగ్ అనేది దీనివల్ల వచ్చింది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకే. సో ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్డిఎల్స్. నౌ ఇవల్యూషన్ ఆఫ్ వెరిలాగ్. సో ఇప్పటి వరకు మనం హెచ్డిఎల్స్, అసలు విఎల్ఎస్ఐ డిజైన్లో హెచ్డిఎల్స్ అంటే ఏంటో చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి మనం వెరిలాగ్ హెచ్డిఎల్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. ఇంట్రడక్షన్ ఆఫ్ వెరిలాగ్ అండ్ అలాగే వెరిలాగ్ తర్వాత మిగతా కాన్సెప్ట్స్ అన్ని కూడా 1 by 1 చెప్పుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ ఆల్సో షేర్ టు ఆల్ ద విఎల్ఎస్ఐ aspirants. That is all. Thank you.